arrays in C language. So basically మనకి arrays తో అవసరం ఏంటి? ఒక డిక్లరేషన్ స్టేట్మెంట్ చూద్దాం. int a కామా b కామా c కామా d కామా e సెమికోలన్. int a కామా b కామా c కామా d కామా e సెమికోలన్. 5 వేరియబుల్స్ డిక్లేర్ చేసాము. 5 వేరియబుల్స్లో 5 ఎలిమెంట్స్, ఒక వేరియబుల్ ఒక ఎలిమెంట్ స్టోర్ అవుతుంది. మోర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఎక్కువ ఎలిమెంట్స్ కావాలనుకున్నప్పుడు మనం ఎక్కువ వేరియబుల్స్ తీసుకోవచ్చు. డిక్లరేషన్ స్టేట్మెంట్లో మనం ఎన్ని వేరియబుల్స్ అయినా తీసుకోవచ్చు. కానీ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కూడా మనకి లెంగ్త్ ఇంక్రీజ్ అయిపోతుంది. 5 ఎలిమెంట్స్ కావాలి కాబట్టి ABCDE తీసుకున్నాం. 10 కావాలనుకున్నప్పుడు ABCDE FGH అలా తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు లెంగ్త్ ఎక్కువ అవుతుంది. నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్, ఒకే డేటా టైప్ సంబంధించిన ఎక్కువ వేరియబుల్స్ ఉన్నప్పుడు దాన్ని మనం అర్రే కింద స్టోర్ చేసుకోవచ్చు. అర్రే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్. అర్రే వేరియబుల్ క్యాన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్. ఒక వేరియబుల్లోనే మనం మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు. 1 డైమెన్షనల్ అర్రే చూద్దాం. ఇప్పుడు అర్రే సైజ్ 5 అనుకుందాం. అర్రేలో మనం అర్రే సైజ్ స్పెసిఫై చేయాలి. గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్ అన్నాం. అర్రే సైజ్ 5 అనుకున్నప్పుడు 5 ఎలిమెంట్స్ స్టోర్ చేయొచ్చు. అప్ టు 5 ఎలిమెంట్స్ స్టోర్ చేయొచ్చు. మనం అర్రే సైజ్ 5 అని తీసుకుంటే కంపల్సరీ 5 ఎలిమెంట్స్ ఉండాలని రూల్ లేదు. ఆ 5 ఎలిమెంట్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. int a కామా b కామా c కామా d కామా e సెమికోలన్ డిక్లరేషన్ స్టేట్మెంట్లో 5 వేరియబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎలిమెంట్ a, సెకండ్ ఎలిమెంట్ b, థర్డ్ c, ఫోర్త్ d, ఫిఫ్త్ e ఐడెంటిఫికేషన్ అలా జరుగుతుంది. మనం అర్రేస్లో ఏం చెప్తున్నాము, ఒకటే వేరియబుల్ తీసుకొని ఎన్ని ఎలిమెంట్స్ అయినా అసైన్ చేయొచ్చు అని చెప్తున్నాము. దెన్ ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ ఎలా ఐడెంటిఫై చేస్తాం ఒకటే వేరియబుల్ ఉన్నప్పుడు? a of 0, a of 1, a of 2, a of 3, a of 4 అలా ఐడెంటిఫై చేస్తాం. ఇండెక్స్ అంటారు. ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది. సో అర్రే డిక్లరేషన్ సింటాక్స్, డేటా టైప్, అర్రే వేరియబుల్ నేమ్ అండ్ స్క్వేర్ బ్రాకెట్స్లో మనం అర్రే సైజ్ సెమికోలన్. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ని మనం సబ్స్క్రిప్ట్ అంటాం. 1 డైమెన్షనల్ అర్రే అయితే 1 సబ్స్క్రిప్ట్, 2 డైమెన్షనల్ అర్రే అయితే 2 సబ్స్క్రిప్ట్స్ యూజ్ చేస్తాం. అర్రే, ఇంటిజర్ అర్రే, ఫ్లోట్ అర్రే, క్యారెక్టర్ అర్రే. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఫ్లోట్ మార్క్ ఆఫ్ 5 అని ఉంది. MARK అర్రే వేరియబుల్, 5 అర్రే సైజ్, ఫ్లోట్ డేటా టైప్. సో ఎలిమెంట్స్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము? మార్క్ ఆఫ్ 0, మార్క్ ఆఫ్ 1. ఇండెక్స్ ఎప్పుడు కూడా 0తో స్టార్ట్ అవుతుంది. 0 to లెంగ్త్ -1. ఇక్కడ లెంగ్త్ 5 కాబట్టి 0 to 4. ఎప్పుడైతే మనం అర్రే సైజ్ ఒకసారి డిక్లరేషన్లో స్పెసిఫై చేస్తామో, అర్రే టైప్ స్పెసిఫై చేస్తామో, సైజ్ కానీ టైప్ కానీ చేంజ్ చేయటం కుదరదు. సో యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఇందాక మనం చెప్పాం కదా, మార్క్ ఆఫ్ 0, మార్క్ ఆఫ్ 1, ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఫస్ట్ ఇండెక్స్ ఎప్పుడు కూడా మనకి 0తో ఉండాలి. సో అర్రే సైజ్ n అనుకుంటే లాస్ట్ ఎలిమెంట్ n-1. సపోజ్ స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ సమ్ 2120d అని అనుకుంటే కనుక ద అడ్రస్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్ 2124d అవుతుంది. ఎందుకని? ఫ్లోట్ 4 bytes కదా. ఫ్లోట్ 4 bytes. ఫస్ట్ అడ్రస్ 2120,
అప్పుడు సెకండ్ ఎలిమెంట్ 2124 అండ్ థర్డ్ ఎలిమెంట్ 2128 అండ్ సో ఆన్. ఫ్లోట్ 4 bytes మెమరీలో ఆక్యుపై చేస్తుంది. సో ఇనిషియలైజేషన్, assigning values to variables during declaration. So array initialization, brackets చూడండి, ఫ్లవర్ బ్రాకెట్స్లో మనం ఎలిమెంట్స్ ఇవ్వాలి. ఇనిషియలైజ్ చేసేటప్పుడు మనం అర్రే సైజ్ ఇవ్వకపోయినా కూడా ప్రాబ్లం ఉండదు. ద సైజ్ ఆఫ్ అన్ అర్రే క్యాన్ బి లెఫ్ట్ బ్లాంక్ అంటారు. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, మార్క్ అన్నాం, బ్రాకెట్స్లో మనం సైజ్ స్పెసిఫై చేయలేదు. మనం బ్రేసెస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చాము, 5 ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా సైజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ 19, సెకండ్ 10, 8, 17, 9 యాజ్ పర్ ఇండెక్స్ 0, 1, 2, 3, 4. ఇనిషియలైజేషన్ చేసిన తర్వాత మనం ఇండివిజువల్ ఎలిమెంట్స్ పొజిషన్స్, ఇండివిజువల్ ఎలిమెంట్స్ వాల్యూస్ మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మార్క్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు -1, మార్క్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, అలా అసైన్ చేసుకోవచ్చు. ఇనిషియలైజేషన్ టైంలో ఇచ్చిన వాల్యూస్ని మనం తర్వాత మళ్ళీ మార్చుకోవచ్చు. సో డేటా రీడింగ్, స్కాన్ఎఫ్, ఇండివిజువల్ ఎలిమెంట్స్ యూజ్ చేయొచ్చు లేదా లూప్స్ యూజ్ చేసి ఒకేసారి మనం ఎంటైర్ అర్రేని రీడ్ చేసుకోవచ్చు. థర్డ్ ఎలిమెంట్ కావాలనుకున్నప్పుడు మార్క్ ఆఫ్ 2. అలాగే ఇండివిజువల్ ఎలిమెంట్స్ని కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు లేదా లూప్ యూజ్ చేసేసి అన్ని ఎలిమెంట్స్ని ఒకేసారి మనం ప్రింట్ చేయొచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దామా. 5 ఎలిమెంట్స్ రీడ్ చేస్తున్నాము అండ్ 5 ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తున్నాము. What is the name of the array variable? Values. For your convenience, మీరు అది మార్చుకోవచ్చు ABCD అని. స్క్వేర్ బ్రాకెట్స్లో 5 array size. So for loop I is equal to 0, I less than 5 and I plus plus or plus plus I, scanf. So using one scanf statement మనం arrayలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని రీడ్ చేస్తున్నాం. I0 ఫస్ట్ ఎలిమెంట్ రీడ్ అవుతుంది, వాల్యూస్ ఆఫ్ 0. I1 వాల్యూస్ ఆఫ్ 1 సెకండ్ ఎలిమెంట్ రీడ్ అవుతుంది. సో ఫర్ లూప్ ద్వారా అన్ని ఎలిమెంట్స్ని మనం రీడ్ చేస్తున్నాం ఒకేసారి. అలాగే అన్ని ఎలిమెంట్స్ని మనం ప్రింట్ చేస్తున్నాం యూజింగ్ ఫర్ లూప్. when I0 print of values of 0 ఫస్ట్ ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. I1 వాల్యూస్ ఆఫ్ 1 సెకండ్ ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఫర్ లూప్ 2 times యూజ్ చేసాం, ఒకటి రీడింగ్కి ఒకటి రైటింగ్కి. సెకండ్ ప్రోగ్రామ్ టు ఫైండ్ యావరేజ్ ఆఫ్ n numbers అన్నప్పుడు మనకి n వీ డోంట్ నో n వాల్యూ. సో అర్రేస్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు అర్రే సైజ్ 5 అన్నప్పుడు మనం బ్రాకెట్స్లో 5 ఇచ్చాం. అర్రే సైజ్ 100 అన్నప్పుడు బ్రాకెట్స్లో 100 ఇస్తున్నాం. అర్రే సైజ్ n అన్నప్పుడు మాత్రం బ్రాకెట్స్లో n అని రాయకూడదు, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఫైండ్ యావరేజ్ ఆఫ్ n numbers అన్నాం, కానీ అర్రే సైజ్ మనం చూడండి ఇంట్ మార్క్స్ ఆఫ్ 10 అని తీసుకున్నాం. సో అర్రే సైజ్ మస్ట్ బి ఇంటిజర్ కాన్స్టాంట్. Integer constant, cannot be a variable, cannot be a float value. సో అది డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఇక్కడ n numbers అన్నాము, n వాల్యూ తెలియదు. n అనేది ఇక్కడ అర్రే సైజ్, కానీ 10 తీసుకున్నాము. సో అర్రే సైజ్ 5 అన్నప్పుడు 5 అని వస్తున్నాము, 100 అన్నప్పుడు 100. n అన్నప్పుడు మాత్రం వీ కెన్ అజ్యూమ్ అవర్ ఓన్ సైజ్, మనం ఎంతో సైజ్ అజ్యూమ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రాంలో 10 అని తీసుకున్నాము అంటే మనము n వాల్యూ 10 కానీ అంతకన్నా తక్కువ కానీ ఇవ్వాలి ల్యాబ్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు. దట్స్ ఎ డిసడ్వాంటేజ్. సో ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ఫర్ లూప్లో స్కాన్ఎఫ్ యూజ్ చేసాం. అండ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ మార్క్స్ ఆఫ్ I, అంటే డేటా రీడ్ చేసిన వెంటనే దాన్ని మనం సమ్లోకి యాడ్
చేస్తున్నాం. సో ఫర్ లూప్ క్లోజ్ అయిపోయింది. ఎలిమెంట్స్ అన్ని యాడ్ అయిన తర్వాత యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై n అని ఇచ్చాం మనం. సో ఇన్ కేస్ యావరేజ్ మనకి ఫ్లోట్ వాల్యూ వస్తుంది అనుకున్నప్పుడు యావరేజ్ని ఫ్లోట్ అని డిక్లేర్ చేయండి. ఇక్కడ టైప్ కాస్టింగ్ యూజ్ చేయండి. సో ల్యాబ్లో ఎంటర్ n5 ఇచ్చాం, మనం 5 నెంబర్స్ ఇవ్వాలి అండ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. టోటల్ కూడా డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు మీరు ఇంకో అదే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో టోటల్ ప్రింట్ చేయండి, లేదా ప్రింట్ఎఫ్ టోటల్ సపరేట్గా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకోవచ్చు. సో అర్రేస్ డిసడ్వాంటేజ్ ఇందాక మనం చూసాం కదా. ఒకటి, అర్రే సైజ్ ఫిక్స్డ్ వాల్యూ ఉండాలి, ఇంటిజర్ కాన్స్టాంట్ అయి ఉండాలి. రెండు, ఇక్కడ డిక్లేర్ చేస్తాం చూడండి, నేమ్ ఆఫ్ ద వేరియబుల్ టెస్ట్ అర్రే, సైజ్ ఎంత ఇచ్చాము, అర్రే సైజ్ 10. అంటే మనం ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి 0 to 9 మాత్రమే తీసుకోవచ్చు. సో ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ టు యాక్సెస్ బియాండ్ ద లిమిట్, ఆ 0 to 9 కాకుండా మనం ఎగ్జాంపుల్ టెస్ట్ ఏరియా ఆఫ్ 12 అని ఇచ్చాము. 12 అంటే 13th ఎలిమెంట్ నాట్ అవైలబుల్. సో అన్ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుంది ఇక్కడ. సమ్ టైమ్స్ యూ మే గెట్ ఎర్రర్, డిపెండ్స్ ఆన్ కంపైలర్. సో యాక్సెసింగ్ ఎలిమెంట్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అంటారు. అలాగే ఇక్కడ మనం డిక్లరేషన్లో మనం సైజ్ ఎంత తీసుకున్నాం, 10 తీసుకున్నాం కదా. 10 అంటే 10 ఎలిమెంట్స్ ఇన్ 2 bytes, టోటల్ మెమరీ 20 bytes. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిక్లరేషన్లో 10 అని డిక్లేర్ చేసిన యాక్సెసింగ్ మనం 5 ఎలిమెంట్స్ 6 ఎలిమెంట్స్ అప్ టు 10 వరకు తీసుకోవచ్చు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ 5 ఎలిమెంట్స్ యాక్సెస్ చేశాను అనుకుందాం. 10 ఎలిమెంట్స్ సైజ్ ఇచ్చాము, అంటే 20 bytes మెమరీ అలాట్ అవుతుంది. యాక్సెసింగ్ మాత్రం 5 ఎలిమెంట్సే యూజ్ చేసాము, అంటే 10 bytes యూజ్ చేసాం. రిమైనింగ్ 10 bytes వేస్ట్ అవుతుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్ అర్రేస్లో. సో మనం ఇందాక చూసిన ప్రోగ్రామ్ 5 ఎలిమెంట్స్ రీడ్ చేస్తున్నాం, 5 ఎలిమెంట్స్ ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ రెండింటికి సపరేట్గా ఫర్ లూప్స్ యూజ్ చేస్తాం. కొంతమంది స్కాన్ఎఫ్ అండ్ ప్రింట్ఎఫ్ రెండు ఒకే ఫర్ లూప్లో యూజ్ చేస్తారు. మీరు ల్యాబ్ చేసేటప్పుడు అది ఒకసారి ట్రై చేయండి, ఆ డిఫరెన్స్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. మల్టీ డైమెన్షనల్ అర్రేస్, ఇందులో మనకి ఫస్ట్ 2 dimension చూడండి. ఇక్కడ ఫ్లోట్ x ఆఫ్ 3 4, 2 సబ్స్క్రిప్ట్స్. నేను చెప్పాను కదా స్క్వేర్ బ్రాకెట్స్ సబ్స్క్రిప్ట్ అంటాం మనం. 3 4, ఫస్ట్ సబ్స్క్రిప్ట్ రో సైజ్ అండ్ సెకండ్ సబ్స్క్రిప్ట్ కాలమ్ సైజ్. 2 dimensional అర్రే, మ్యాట్రిక్స్ నోటేషన్స్ అంటాం మనం, టాబులర్ ఫార్మాట్. 3 rows 4 columns. ఇండెక్స్ ఎప్పుడు కూడా 0తోనే స్టార్ట్ అవుతుంది. చూడండి, రో 1 0 0 అంటే రో 1 కాలమ్ 1, 0 1 రో 1 కాలమ్ 2, 0 0 0 1 0 2 0 3 అండ్ సో ఆన్. అలాగే 3 dimensional అర్రే, 3 dimensional అర్రే కూడా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. 3 సబ్స్క్రిప్ట్స్. సో y of 2 4 3 అంటే మనం 24 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఇనిషియలైజింగ్ ఏ 2 dimensional అర్రే, డిఫరెంట్గా మనం ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ 2 3 అన్నాం, అంటే 2 rows 3 columns అంటే 6 ఎలిమెంట్స్. 6 ఎలిమెంట్స్ మనం ఒకేసారి ఇవ్వచ్చు. థర్డ్ ఎగ్జాంపుల్లో చూడండి 6 ఎలిమెంట్స్ ఒకేసారి ఇచ్చాము, సపరేటెడ్ బై కామా. ఫస్ట్ ఎగ్జాంపుల్లో మాత్రం బ్రేసెస్లో ఇచ్చాము. ఆ 1 3 0 అంటే ఫస్ట్ రో, -1 5 9 సెకండ్ రో. కొంతమంది సెకండ్ రో కింద కూడా రాస్తుంటారు, రాసుకోవచ్చు. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, మనం రో సైజ్ని స్కిప్ చేసాము, రో సైజ్ స్పెసిఫై చేయలేదు. 1 dimensional అర్రేలో కూడా మనం at the time of initializing 1 dimensional array size ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాము. అలాగే 2 dimensional arrayలో row size can be omitted. So 3 dimensional array initialization, just like 2 dimensional array initialization ఎలా అయితే చేసామో అలానే 3 dimensional array.
ఈ 3 డైమెన్షనల్ అరే ఇనిషియలైజేషన్ బ్రాకెట్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఎక్కడెక్కడ బ్రాకెట్స్ ఓపెన్ అయినా ఎక్కడెక్కడ క్లోజ్ అయినాయి అనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేయండి. సో a simple program to store temperature of 2 cities of a week and display it. ఇక్కడ మనం CONST వాడాం. CONST అంటే కాన్స్టాంట్. int city is equal to 2 అంటే 2 cities, week is equal to 7. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డిక్లరేషన్ int temperature అండ్ విత్ ఇన్ బ్రాకెట్ సిటీ వీక్ అని ఉంది. అంటే మనము డిక్లరేషన్ టైంలోనే 27 అని ఇవ్వచ్చు, కానీ యూజింగ్ CONST ద్వారా కూడా మనం మెయిన్ బిఫోర్ డిక్లేర్ చేసుకొని ఆ కన్సర్న్ వేరియబుల్స్ని మనం ప్రోగ్రాంలో యూజ్ చేసుకోవచ్చు. సో 2 లూప్స్ యూజ్ చేసాం మనం. I loop for city and J loop for week. I0 J0 first city week 1, temperature of 00 IJ 00 first city and day 1, J1 day 2 7 days. అలాగే డేటాని మళ్ళీ 2 ఫర్ లూప్స్ ద్వారా మనం ప్రింట్ చేస్తున్నాం. 2 డైమెన్షనల్ అరేలో 2 ఫర్ లూప్స్ వస్తాయి. ఒకటి రోస్కి, రెండవది కాలమ్స్కి. 2 సబ్స్క్రిప్ట్స్ అలాగే 2 ఫర్ లూప్స్. అక్కడ మనం A ఆఫ్ I అంటాం మనం 1 డైమెన్షన్లో. 2 డైమెన్షన్లో A ఆఫ్ IJ అంటాం మనం. A ఆఫ్ I 2 డైమెన్షన్లో A ఆఫ్ IJ. Second example, sum of 2 matrices of order 2 cross 2. So 2 cross 2. Well, order m cross n అన్నప్పుడు మనం m వాల్యూ n వాల్యూ రీడ్ చేయాలి. సో మనకు 3 matrices A, B అండ్ రిజల్ట్, 2 ఇన్పుట్ matrices A, Bని యాడ్ చేసి ఆ డేటాని మనం రిజల్ట్ అనే matrices అంటే అర్రేలో స్టోర్ చేస్తున్నాము. So 2 for loops to read the data of A matrix and another 2 for loops to read the data of B matrix. So మళ్ళీ 2 for loops యూజ్ చేసాం డేటా యాడ్ చేయడానికి. C is equal to A plus B, A of IJ plus B of IJ. సో C అనుకుందాం ఇక్కడ రిజల్ట్ని. C00 is equal to A00 plus B00. అలాగే మళ్ళీ 2 ఫర్ లూప్స్ యూజ్ చేసి మనం ఎలిమెంట్స్ని డిస్ప్లే చేస్తున్నాం. సో ఎప్పుడైతే కొన్ని ప్రోగ్రామ్స్ అంటే ఆర్డర్ m క్రాస్ n అన్నారో, m క్రాస్ n p క్రాస్ q అంటే ఇక్కడ 2 క్రాస్ 2 మ్యాట్రిక్స్కి ప్రోగ్రామ్ రాసాం. A మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ m క్రాస్ n, B మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ p క్రాస్ q అనుకున్నప్పుడు మనం కండిషన్ యూజ్ చేయాలి. ఏంటి? ద రో సైజ్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ అండ్ రో సైజ్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్, ద కాలమ్ సైజ్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ అండ్ ద కాలమ్ సైజ్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్ మస్ట్ బి ఈక్వల్. అప్పుడే అడిషన్ పాసిబుల్ అవుతుంది. ఇక్కడ 2 క్రాస్ 2 కాబట్టి ఆ కండిషన్తో అవసరం లేదు. సో 3 డైమెన్షనల్ అరేకి 3 ఫర్ లూప్స్ కావాలి మనకి. 3 సబ్స్క్రిప్ట్స్ టు స్టోర్ అండ్ ప్రింట్ 12 వాల్యూస్ ఎంటర్డ్ బై ద యూజర్. సో ఓపెనింగ్ బ్రాకెట్స్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్స్ అవన్నీ కూడా క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. మళ్ళీ 3 ఫర్ లూప్స్ టు ప్రింట్ ద డేటా. సో మనం 12 వాల్యూస్ ఎంటర్ చేసాము. అవుట్పుట్ కొంచెం క్లియర్గా ఉండడం కోసం మనం స్క్వేర్ బ్రాకెట్స్లో %d నోటేషన్ యూజ్ చేసాం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో. అది జాగ్రత్తగా గమనించండి. అందుకే మనకు అవుట్పుట్ ఇలా క్లియర్గా వచ్చింది. ఇదే నోటేషన్ మనం 1 డైమెన్షన్ 2 డైమెన్షన్లో కూడా యూజ్
చేసుకోవచ్చు.